SKH TECH Telugu అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి Honor 9X Pro గురించి. ఈ ఫోన్ మనకి ఫస్ట్ సేల్ మే 21 మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుంది ఫ్లిప్కార్ట్లో. సో ఈ ఫోన్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఇక మీరు కొనుక్కోవాలనుకుంటే ఫస్ట్ సేల్ వచ్చి మే 21 ఉంటుంది, అప్పుడు కొనుక్కోండి. ప్లస్ ఇక్కడ మీరు రిజిస్టర్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకుంటేనే మీకు సేల్లో పార్టిసిపేషన్ దొరుకుతుందన్నమాట. సో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. ఈ వీడియోలో నేను స్పెసిఫికేషన్స్, ప్రోస్ కాన్స్ అలాగే నా ఒపీనియన్స్ ఇస్తాను. మొత్తం వీడియో చూడండి, మొత్తం డీటెయిల్స్ కోసం. సో స్టార్ట్ దిస్ వీడియో. ఎర్ర బటన్ నొక్కండి, గంటను కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor 9X Pro స్పెసిఫికేషన్స్ మనకి ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మనకి 6.59 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. దీని రెజల్యూషన్ చూసుకుంటే 1080x2340 పిక్సెల్స్. అలాగే ఇందులో మనకి పీపీఐ వచ్చి 391 పీపీఐ ఉంది. అలాగే ఇది యాసెప్ట్ రేషియో 19:5:9 యాసెప్ట్ రేషియోతో వస్తుంది. సో ఇది మీకు మొత్తం ఫుల్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. ఎక్కడ మీకు నాచెస్ అనేవి ఉండవు, మొత్తం ఆల్ స్క్రీన్ డిస్ప్లే అంటారు దీన్ని. హానర్ ఆల్ స్క్రీన్ ఫుల్ వ్యూ డిస్ప్లే అని కూడా అంటారనమాట. సో ఇక్కడ నాచెస్ అనేవి ఉండవు. కెమెరాస్ విషయానికి వస్తే ఇక్కడ మనకు ట్రిపుల్ కెమెరా లభిస్తుంది అనమాట. ఇక్కడ రేర్ కెమెరా. సో రేర్ వచ్చి మనకి ట్రిపుల్ కెమెరాస్ లభిస్తాయి. ఒకటి వచ్చి 48 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మెయిన్ కెమెరా, ఇది అపర్చర్ f1.8. ఇంకోటి వచ్చి 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది సూపర్ వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. సో దీని అపర్చర్ f2.4. ఇంకో కెమెరా వచ్చి మనకి డెప్త్ సెన్సార్ అనమాట, అది 2 మెగాపిక్సెల్, దీని అపర్చర్ f2.4 అనమాట. సో ఇలా 3 కెమెరాలు అయితే మనకు లభిస్తాయి. సో 48 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్. సో 3 కెమెరాలు అయితే మనకి లభిస్తాయి అనమాట రేట్లో. ప్లస్ వీటితో పాటు ఒక ఫ్లాష్ లైట్ కూడా లభిస్తుంది. సో ఇక ఈ కెమెరాలో మీకు రకరకాల ఫీచర్స్ అయితే లభిస్తాయి. పోర్ట్రేట్ మోడ్ అని, బ్యూటీ మోడ్ అని, అలాగే ఫిల్టర్స్ అని, సో రకరకాల మోడ్స్ అయితే మీకు ఇక్కడ లభిస్తాయి అన్నమాట. వీటితో పాటు మీరు ఫుల్ హెచ్డి ప్లస్లో వీడియోస్ తీసుకోవచ్చు. అలాగే మీకు ఈఐఎస్ సపోర్ట్ కూడా ఈ కెమెరాలో మీకు లభిస్తుంది అనమాట. అలాగే పీడిఏఎఫ్ అలాగే 4K కూడా మీకు సపోర్ట్ ఉంటుంది. సో ఇలా ఓవరాల్ చూసుకుంటే చాలా రకాల ఫీచర్స్ అయితే ఈ కెమెరాలో మీకు లభిస్తాయి. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే, సెల్ఫీ కెమెరా వచ్చి మనకి పాపప్ కెమెరా ఇచ్చారు ఇక్కడ. సో మోటరైజ్డ్ పాపప్ కెమెరా ఇచ్చారు. సో దీని కెమెరా రెజల్యూషన్ చూసుకుంటే మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. సో ఇది f2.2 అపర్చర్తో వస్తుంది. ప్లస్ ఇది మీకు పూర్తిగా వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. సో వైడ్ యాంగిల్తో వస్తుంది అనమాట. మీరు చాలా ఎక్కువ మంది పడతారు ఈ సెల్ఫీలో. సో పాపప్ కెమెరా ప్లస్ వైడ్ యాంగిల్, సో రెండు కలుపుకుంటే చాలా మంచి కెమెరా అయితే ఇక్కడ ఇచ్చారు మీకు సెల్ఫీలో. ప్లస్ ఇది పూర్తిగా మోటరైజ్డ్ అనమాట. సో మోటార్ ద్వారా ఇది సెల్ఫీ బయటకు వస్తుంది, పాపప్ కెమెరా బయటకు వస్తుంది, మనకి లోపలికి వెళ్తుంది. ఇంకా వీటిలో కూడా మీరు చాలా రకాల ఫీచర్స్ అయితే లభిస్తాయి. లైక్ పోర్ట్రేట్ మోడ్, బ్యూటీ మోడ్, ఫిల్టర్స్, ఇలా రకరకాల మోడ్స్ అనేవి మీకు ఇక్కడ లభిస్తాయి. అలాగే ఏఆర్ స్టిక్కర్స్ లాంటివి కూడా మీకు లభిస్తాయి. అలాగే వీటితో పాటు ఇక్కడ మీరు ఫుల్ హెచ్డీలో వీడియోస్ తీసుకోవచ్చు 60 FPS పైన ఫ్రంట్ కెమెరాలో. అయితే 4K సపోర్ట్ అయితే ఫ్రంట్ కెమెరాలో లేదు మీకు. ఐఫోన్లో స్టోరేజ్ విషయాన్ని చూసుకుంటే మనకి ఎక్కువగా మంచిగానే ఇచ్చారంట స్టోరేజ్. సో ముఖ్యంగా మనకి వేరియంట్స్ విషయానికి వస్తే, వేరియంట్ అయితే ఇండియాలో అయితే ఒక్క వేరియంటే లాంచ్ చేశారు. అది వచ్చి 6GB ప్లస్ 256GB వేరియంట్ అనమాట. 6GB ప్లస్ 256GB వేరియంట్ మాత్రమే మనకి ఇండియాలో లాంచ్ చేశారు. సో దీని స్పెషల్ ప్రైస్ వచ్చి మనకి 15,000 రూపీసే పెట్టారనమాట ఎవరైతే ఫస్ట్ కొంటారో వాళ్ళకి. సో 15,000 రూపీస్కే మీకు 6GB ర్యామ్ ప్లస్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఒకవేళ మీరు ఆ తర్వాత కొనే వాళ్ళైతే మీకు దీని ప్రైస్ వచ్చి 18,000 పడుతుంది అనమాట. సో ఓవరాల్ ప్రైస్ చూసుకుంటే, సో ప్రజెంట్ అయితే మీకు 15,000 రూపీస్కే ఈ ఫోన్ లభిస్తుంది. 256GB రోమ్ ప్లస్ 6GB ర్యామ్. సో చాలా ఎక్కువ అనమాట స్టోరేజ్, మనకి చాలా ఎక్కువ ఇచ్చారు స్టోరేజ్. సో వీటితో పాటు ఇక్కడ మనకి హైబ్రిడ్ స్లాట్ ఇచ్చారు. సో మీరు 2 సిమ్లు లేదా ఒక మెమరీ కార్డ్, ఒక సిమ్ యూజ్ చేయొచ్చు. సో మెమరీ కార్డ్ కూడా ఇక్కడ మీరు పెంచుకోవచ్చు అనమాట మెమొరీని. సో 256GBతో పాటు ఇంకో 256GB మెమరీ కార్డ్ కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ చాలా ఎక్కువ స్టోరేజ్ అయితే ఈ ఫోన్లో మీకు లభిస్తుంది. వీటితో పాటు ఇక్కడ మీకు 12 4G VoLTE సపోర్ట్ కూడా లభిస్తుంది అనమాట. ఈ ఫోన్లో ప్రాసెసర్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు. 7 నానోమీటర్ పైన బిల్డ్ అయిన కిరిన్ 810 చిప్ సెట్ అయితే ఇక్కడ మీకు ఇచ్చారనమాట. సో ఇది నెక్స్ట్ లెవెల్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. సో ఇక్కడ మీకు ఆల్మోస్ట్ మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ ఆఫ్ మీకు ఇక్కడ పర్ఫార్మెన్స్ అయితే లభిస్తుంది.
ముఖ్యంగా గేమింగ్స్లో అనమాట. సో ఎవరైతే బాగా గేమ్స్ ఆడతారో వాళ్ళకైతే చాలా మంచి పర్ఫార్మెన్స్ లభిస్తుంది. ప్లస్ ఇది 7 నానోమీటర్ పైన మాత్రమే బిల్డ్ అయింది కాబట్టి సో చాలా బాగుంటుంది అనమాట. ఇది ప్రాసెసర్, ఇది ఒక ఆక్టో ప్రాసెసర్ అనమాట. ఇది కోర్టెక్స్ A79 అండ్ కోర్టెక్స్ A55 పైన బిల్డ్ అయింది. అలాగే ఇందులో మనకి జీపీ చూసుకుంటే మాలి G52 MP6 వచ్చిందనమాట. అలాగే వీటితో పాటు మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ పై ప్రజెంట్ అయితే లభిస్తుంది. అలాగే ఈ ఫోన్ మీరు అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ 10 పైన డైరెక్ట్గా అనమాట. మీరు ఫోన్ కొనగానే ఆటోమేటిక్గా మీరు అప్డేట్ అయితే వచ్చేస్తుంది మీకు ఆండ్రాయిడ్ 10ది. అలాగే ఇందులో మనకి ఓఎస్ చూసుకుంటే EMUI 9.1 అయితే ఉంటుంది. అలాగే వీటితో పాటు ఇక్కడ మనకి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ ఫోన్లో మీకు గూగుల్ ప్లే సర్వీసెస్ అయితే లభించవు. అలాగే ప్లే స్టోర్ కూడా మీకు ఇక్కడ లభించదు అనమాట. ఎందుకంటే ఇక్కడ హువావే అందరికి తెలిసిందే. సో హువావే గూగుల్ వచ్చి కొద్దిగా బ్యాన్ అయితే నడుస్తుంది. అయితే మీకు ఇక్కడ ముఖ్యంగా అప్డేట్స్ అయితే లభిస్తాయి, లైక్ ఆండ్రాయిడ్ 10, 11 లాంటివి లభిస్తాయి. బట్ ఇక్కడ గూగుల్ ప్లే సర్వీసెస్ ఉండవు. అలాగే గూగుల్ ప్లే స్టోర్ కూడా ఇక్కడ మీకు లభించదు. గూగుల్ ప్లే స్టోర్ ప్లేస్లో మీకు వచ్చి హువావే న్యూ యాప్ గ్యాలరీ అయితే మీకు లభిస్తుంది. సో ఈ యాప్ గ్యాలరీ ద్వారా మీరు రకరకాల యాప్స్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ మనకి గూగుల్ ప్లే స్టోర్లో యాప్స్ ఉంటాయో అవే యాప్స్ ఈ యాప్ గ్యాలరీ కూడా ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ మీకు ప్లే సర్వీస్ కూడా మనకి హువావే వాళ్ళది యాప్ గ్యాలరీనే ఇస్తుంది. సో మీకు ఇటువంటి యాప్ గ్యాలరీ ఇష్టమైతేనే ఈ ఫోన్ని కొనండి అనమాట. గూగుల్ ప్లే సర్వీసెస్ అయితే ఈ ఫోన్లో మీకు లభించవు. అలాగే యాప్ కూడా లభించదు అనమాట. గూగుల్ ప్లే స్టోర్ కూడా మీకు ఇక్కడ లభించదు. జస్ట్ హువావే వాళ్ళది మాత్రమే లభిస్తుంది. ఇక ఈ ఫోన్లో సెన్సర్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది, ఫేస్ అన్లాక్ లభిస్తుంది, యాక్సిలోమీటర్ లభిస్తుంది. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి మీకు సైడ్ మౌంటెడ్ లభిస్తుంది. సో మీకు వెనకాల ఉండదు, అలాగే స్క్రీన్లో ఉండదు, సైడ్ మౌంటెడ్ అనమాట. సో సైడ్లోనే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది లభిస్తుంది. వీటితో పాటు గైరోస్కోప్ ఉంది, అలాగే ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, ఈ కంపస్ ఉంది. సో ఇలా చూసుకుంటే ఓవరాల్ అన్ని సెన్సర్స్ ఈ ఫోన్లో మీకు లభిస్తాయి. ఈ ఫోన్లో బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చి మనకి 4000 mAh బ్యాటరీ లభిస్తుంది విత్ 10 watts ఛార్జింగ్ అనమాట. సో ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే లేదు, నార్మల్ 10 watt ఛార్జర్ అయితే మీకు లభిస్తుంది. ఇక్కడ మీకు USB Type-C పోర్ట్ కూడా లభిస్తుంది. సో Type-C పోర్ట్తో మీరు 10 watt ఛార్జర్తో ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ మనకి కలర్స్ చూసుకుంటే మిడ్ నైట్ బ్లాక్, అలాగే ప్యాంటోమ్ పర్పుల్, ఈ 2 కలర్స్లో అయితే ఈ ఫోన్ మనకు లభిస్తుంది. ఇక ఈ ఫోన్ డెప్త్ చూసుకుంటే 8.8 mm ఉంది. అలాగే వెయిట్ చూసుకుంటే 202 grams ఉందన్నమాట. సో స్లిమ్గానే ఉంది ఫోన్, కాకపోతే కొద్దిగా వెయిట్ ఉందన్నమాట. అలాగే ఈ ఫోన్ మనకి వెనకాల 3D గ్లాస్ బాడీతో వస్తుందన్నమాట. సో 3D కర్వ్డ్ గ్లాస్ అంటారు దీన్ని మనకి హువావే వాళ్ళు. సో చూసుకోవచ్చు ఇక్కడ హానర్ కాబట్టి ఇది. సో 3D కర్వ్డ్ గ్లాస్ అయితే ఇక్కడ మీకు లభిస్తుంది. సో చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉందన్నమాట వెనకాల 3D గ్లాస్. సో ఇదనమాట హానర్ 9X Pro గురించి పూర్తిగా స్పెసిఫికేషన్స్, ప్రోస్ అండ్ కాన్స్ అనమాట. సో ప్రోస్ అండ్ కాన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్కి ప్రాసెసర్. సో ప్రాసెసరే మనకి ఈ ఫోన్కి అతిపెద్ద ప్రో అనమాట. 810 కిరిన్ 810 ప్రాసెసర్ అయితే మనకి లభిస్తుంది. సో ఇది ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ కాబట్టి గేమింగ్స్ బాగుంటాయి. నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్లో మనకి స్క్రీన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనమాట. సో స్క్రీన్ అయితే మనకి పూర్తిగా మొత్తం ఫుల్ స్క్రీన్ అయితే లభిస్తుంది. ఎక్కడ మీకు నాచెస్ లాంటివి ఏం లభించవు, మొత్తం స్క్రీన్ అయితే లభిస్తుంది. సో ఇది ఈ ఫోన్కి అతిపెద్ద ప్రో. ప్లస్ వీటితో పాటు బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ అయితే మనకి మంచి గ్లాస్ బాడీ యూస్ చేశారు. సో చాలా మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఈ ఫోన్కి ఉంది. సో ఇవి రెండు ఈ ఫోన్కి ప్రో అవుతాయి. ఇక నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్కి పాపప్ కెమెరా అనమాట. సో ప్రజెంట్ పాపప్ కెమెరా అయితే ట్రెండ్ ఉంది. సో పాపప్ కెమెరా అనేది మోటరైజ్డ్తో ఇచ్చారు కాబట్టి ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి రేర్ కెమెరా. సో ట్రిపుల్ కెమెరా ఇచ్చారు, రేర్ కెమెరా. ఇవి కూడా మంచి క్వాలిటీ ఫొటోస్ మీకు లభిస్తాయి. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్కి నెక్స్ట్ ప్రో చూసుకుంటే మనకి స్టోరేజ్ అనమాట, ర్యామ్ అండ్ స్టోరేజ్. సో ర్యామ్ చూసుకుంటే మనకి 6 GB లభిస్తుంది. ప్లస్ స్టోరేజ్ చూసుకుంటే ఇంటర్నల్ స్టోరేజ్ 256 GB ఇచ్చారు. సో చాలా ఎక్కువ స్టోరేజ్ ఇచ్చారనమాట. ఆ ఫోన్లో మనకి అండర్ 15,000 20,000 రేంజ్లో ఇంత స్టోరేజ్ అయితే ఆ ఫోన్కి ఇవ్వలేదు. బట్ ఈ ఫోన్కి అయితే ఇచ్చారనమాట. అండర్ 20,000 లోపలే మనకి ఇంత ఎక్కువ స్టోరేజ్ అయితే లభిస్తుంది. ప్రజెంట్ అయితే 15,000కి ఫోన్ ఇస్తున్నారు. సో కొత్త కాబట్టి. సో 15,000 రూపీస్కి 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ అంటే సూపర్. సో చాలా సూపర్ అనమాట. సో ఇది కూడా అతిపెద్ద ప్రో అవుతుంది ఈ ఫోన్కి. నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫోన్కి ప్రైజింగ్ అనమాట. సో 15,000కే ఇస్తున్నారు కాబట్టి ప్రైజింగ్ కూడా ఒక రకంగా ప్రో అవుతుంది.
ఒక రకంగా కాన్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే 15,000 ఇస్తున్నారు కాబట్టి ప్రో అనొచ్చు, 18,000కి ఇస్తే మాత్రం కాన్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ కాన్స్ చూసుకున్నాం. కాన్స్ విషయాన్ని చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ కాన్ మనకి మెయిన్ గూగుల్ ప్లే సర్వీసెస్ ఈ ఫోన్లో ఉండవు. అలాగే వీటితో పాటు ప్లే స్టోర్ కూడా మీకు ఇక్కడ లభించదనమాట. సో వీటి ప్లేస్లో మీకు హువావే యాప్ గ్యాలరీ అయితే లభిస్తుంది. ఇందులో నుంచే మీరు రకరకాల యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ప్లే స్టోర్ ఉండదు కాబట్టి. అలాగే వీటితో పాటు వీటి ప్లే సర్వీసెస్ కూడా మీకు లభిస్తాయి. ఇక నెక్స్ట్ కాన్ చూసుకుంటే మనకి ఇక్కడ బ్యాటరీ అన్నమాట. సో బ్యాటరీలో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇవ్వలేదు, 4000 అయితే ఇచ్చారు, బట్ ఫాస్ట్ ఛార్జింగ్ లేదు ఇక్కడ మీకు. సో ఇది మనకి కాన్ అవుతుంది ఈ ఫోన్కి. ఇక నెక్స్ట్ కాన్ చూసుకుంటే మనకి ఇక్కడ మనకి 100 పై అయితే లభిస్తుంది. ఇక్కడ లోపల మనం మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది 110కి. సో ఇది కూడా కొద్దిగా కాన్ అయ్యే అవకాశం ఉంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ 110 ఇచ్చేస్తే పోయేది, మళ్ళీ మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇది కొద్దిగా కాన్ అయితే అవ్వచ్చు ఈ ఫోన్కి. సో దట్స్ ఇట్ అనమాట. ఇవే మనకి కాన్స్, జస్ట్ 3 కాన్లు అయితే ఉన్నాయి అంతే. ఇక మిగతావన్నీ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని ప్రోగానే ఉన్నాయన్నమాట. ఇక వీటితో పాటు ఇంకో ప్రో కూడా మనం చెప్పాల్సి ఉంది. ఇక్కడ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఈ ఫోన్లో ఇచ్చారు. సో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ద్వారా మీకు ఫోన్ ఎక్కువగా మనకి హీట్ అయితే అవ్వదు. సో ఈ ఫోన్లో మీకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా లభిస్తుంది. ఇక నెక్స్ట్ నా ఒపీనియన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ ఒక మంచి పవర్ ప్యాక్డ్ స్మార్ట్ ఫోన్ ప్లస్ ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్తో అయితే ఈ ఫోన్ మీకు లభిస్తుంది. అలాగే ఫ్లాగ్షిప్ లెవెల్ స్టోరేజ్తో కూడా ఈ ఫోన్ మీకు లభిస్తుంది అనమాట. అది కూడా జస్ట్ 15,000 రూపీస్కే మీకు ఈ ఫోన్ లభిస్తుంది. సో ఇది చాలా మంచి విషయం అనుకోవచ్చు. ప్లస్ ఈ ఫోన్ నిజంగా సూపర్ అనమాట. ప్రజెంట్ ఇంత తక్కువ ప్రైజింగ్లో ఇన్ని మంచి ఫీచర్స్ వస్తున్న ఫోన్ ఇది. కాకపోతే వీటితో పాటు కొన్ని మైనసెస్ అంటే కాన్స్ కూడా ఈ ఫోన్లో మనకు ఉన్నాయి. సో ఒక 3 కాన్స్ అయితే మనకు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను నేను 3 కాన్స్ ఏంటినది. సో ఆ 3 కాన్స్ పెద్దగా ఇష్యూ కాకపోతే మాత్రం మీరు ఈ ఫోన్ని పక్కా వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట. నేనైతే ఈ ఫోన్ని రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఫోన్లో మనకి ఫ్లాగ్షిప్ లెవెల్కి సంబంధించినవి ఎక్కువగా లభిస్తున్నాయి. ముఖ్యంగా గేమింగ్స్ బాగా ఆడే వాళ్ళకి ఈ ఫోన్ బాగుంటుంది. ప్లస్ స్టోరేజ్, ఎవరికైతే బాగా స్టోరేజ్ అవసరమో, ఎక్కువ స్టోరేజ్ యూజ్ చేస్తారో వాళ్ళకైతే ఈ ఫోన్ చాలా బాగుంటుంది. వీటితో పాటు మీకు ఒక పాపప్ కెమెరా, ఎవరైతే ఇష్టపడతారో పాపప్ సెల్ఫీ కెమెరా, సో వాళ్ళకు కూడా బాగుంటుంది. ప్లస్ మంచి గ్లాస్ బాడీ, 3D కర్వింగ్ ఉన్న గ్లాస్ బాడీ ఎవరికైతే ఇష్టమో, ప్లస్ ఫుల్ స్క్రీన్ ఎవరికైతే బాగా ఇష్టమో, ఎటువంటి నాచెస్ లేకుండా, సో వాళ్ళకైతే బాగుంటుంది అనమాట. ఎవరైతే రెడ్మీ K20, K30 అలాగే పోకో F2 లాంటి కొన్ని ఫోన్స్ ఉన్నాయి కదా మనకి, సో అవి ఎవరైతే కొనలేకపోయారో 15,000 రేంజ్ ఎవరికైతే బడ్జెట్ ఉందో వాళ్ళైతే ఈ ఫోన్ కొనుక్కోవచ్చు అనమాట. సో మొత్తం ఫ్లాగ్షిప్ లెవెల్ ఆఫ్ మీకు ఫీచర్స్ అయితే ఇక్కడ లభిస్తున్నాయి, అది కూడా బడ్జెట్లో. సో ఇది చాలా మంచి విషయం అనుకోవచ్చు. సో నాకైతే ఈ ఫోన్ అయితే ఓవరాల్ చాలా బాగా నచ్చింది అనమాట. ముఖ్యంగా ఫ్లాగ్షిప్ లెవెల్ ఆఫ్ ఫీచర్స్తో ఈ ఫోన్ అయితే చాలా బాగుంది. ప్లే స్టోర్ అలాగే ప్లే సర్వీసెస్ అయితే లేవు, బట్ దట్స్ నాట్ అండ్ పెద్ద ఇష్యూ, అదేం పెద్ద ఇష్యూ అయితే కాదు. ఎందుకంటే మనకి వీళ్ళు సపరేట్గా ఇంకో స్టోర్ కూడా ఇస్తున్నారు, యాప్ స్టోర్, యాప్ గ్యాలరీ ఇస్తున్నారు కాబట్టి వాటిలో నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ హానర్ అయితే మనకి చాలా మంచి క్వాలిటీ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది ఫోన్స్లో, అలాగే యూజింగ్లో, అలాగే బిల్డ్ క్వాలిటీలో. సో ఇవన్నీ బాగుంటాయి అన్నమాట. సో ఇక నన్ను అడిగితే, నా చాయిస్ అడిగితే నాకైతే ఈ ఫోన్ బాగా నచ్చింది. నేనైతే పక్కా 15,000 అంటే నేనైతే కొనట్టాను ఈ ఫోన్ని. ఎందుకంటే ముఖ్యంగా నాకు స్టోరేజ్ ఇంపార్టెంట్, 256 GB. సో స్టోరేజ్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈ ఫోన్ కొంటాను. ప్లస్ మనకి ఇక్కడ ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు. సో ఈ ప్రాసెసర్ కూడా నాకు ఇష్టం కాబట్టి నేను ఇది కొంటాను. వీటితో పాటు నెక్స్ట్ చూసుకుంటే పాపప్ సెల్ఫీ. సో పాపప్ సెల్ఫీ కూడా నాకు ఇష్టం కాబట్టి నేను ఈ ఫోన్ కొనటాను. ఇంకోటి చూసుకుంటే మనకి బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది చూడడానికి. సో ఈ 4 ఫీచర్స్ చూసి నేనైతే ఈ ఫోన్ కొంటాను అనమాట. ఇంకా కొనకుండా ఉండాలంటే నేను మెయిన్ థింక్ చేయాల్సింది ఒక ప్లే సర్వీస్ గురించి మాత్రమే. సో అది మాత్రం కొద్దిగా థింక్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే కొనేయచ్చు అనమాట డైరెక్ట్గా ఈ ఫోన్ని వెళ్ళి. సో ఇక మీకు కూడా ముఖ్యంగా ప్లే సర్వీస్, ప్లే స్టోర్ బాగా ఇంపార్టెంట్ అయితే ఈ ఫోన్ కొనాల్సిన మీకు అవసరం అయితే లేదు. ఒకవేళ మీకు అవి అవసరం లేదు, యాదైతే ఉన్నాయి పర్వాలేదు అనుకుంటే మీరు పక్కా వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట ఈ ఫోన్ని. సో ఓవరాల్ చూసుకుంటే మీ ఇష్టం, మీకు అవసరమైతే కొనుక్కోండి, ఓకే అనుకుంటే పక్కా కొనుక్కోవచ్చు. సో ఇదన్నమాట నా ఒపీనియన్స్ ఈ ఫోన్ గురించి. మీకు ఈ ఫోన్ నచ్చితే వీడియో ఒక లైక్ ఇస్తే ఇచ్చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తెలుగు టెక్ వీడియోస్ కోసం. ఓకే, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా, బాయ్, సీ యూ. So the director chooses our costumes, but our personal clothes are the same. Behni. Twinning.
You think I'm cute? Yes or no? Yes? No! God, please, no! 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 No!